హాయ్ వ్యూవర్స్. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది, కొన్ని రాష్ట్రాలు కూడా అధికారంలో ఉంది. కానీ దక్షిణాదిన తన ప్రాబల్యాన్ని పెంచుకుందామన్నా, గొప్పగా వెలుగొందుదామని చూస్తున్న మహా అయితే కర్ణాటకలో ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. అది కూడా ఉన్నటువంటి ఈ కుమారస్వామి వాళ్ళ పార్టీని, కాంగ్రెస్ ఉన్నటువంటి కొంతమందిని ఏ రకం బయటికి లాగారు, ఏం చేసేది అంతా మనకు తెలిసిందే. ఎక్కడ కూడా ఎథిక్స్ అన్న వేళ వాళ్ళు ఆ వేళ వెళ్ళాల. సరే, రాజకీయం అంటే ఇంతే ఉంటుంది లేండి, మనకెందుకులే అంటారా, వదిలేద్దాం. ఓకే, ఈ వేళ నార్త్ ఇండియా వైజ్ కూడా చూసుకుంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కలిస్తే ఏ రకంగా వాళ్ళ గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేశారు బీజేపీ వాళ్ళకి తెలిసిందే, చూసాం. మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఎలా ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ మూడు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది మనం చూసాం. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి వాటిలో ఎన్ని బీజేపీలు చేజార్చుకున్నారన్నది మనం చూసాం. ఇప్పుడు కొత్తగా బీజేపీ ఏం చేస్తుందంటే, గతంలో ఎవరినైతే దూరం పెట్టుకున్నారో, దూరం పెట్టిన తర్వాత వీళ్ళు లాభపడ్డారా నష్టపోయారని చూసుకొని లెక్కలు వేసుకుంటున్నారు. లెక్కలు వేసుకొని లేదు మనం అనుకున్న లెక్క ఒకటి, జరుగుతున్న లెక్క ఒకటి, వద్దొద్దు, మరల ఎవరినైతే శత్రువు అనుకున్నామో వారిని శత్రువే కాదు మిత్రుడిగానే చూద్దాం, మరలా క్లోజ్ అవుదాం అన్న వేళ ఈ మధ్యకాలంలో ఆలోచిస్తూ మరలా ప్రాంతీయ పార్టీలతో లిటిల్ బిట్ క్లోజ్గా మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. తమిళనాడుకి సంబంధించి కూడా శశికళ జైల్లోకి వెళ్ళడానికి కారణం అవునన్నా కాదన్నా బీజేపీనే. వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేశారు, శశికళ వెళ్ళిపోయింది. త్వరలో ఆమె జైలు నుంచి బయటకు వస్తుంది, వచ్చిన తర్వాత బీజేపీతో ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఇప్పటి నుంచి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. త్వరలో అది కూడా జరగబోతానే ఉంది. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు, ఇది నిజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. అదేంటంటే, 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి టీడీపీకి మధ్య ఎటువంటి టగ్ ఆఫ్ వార్ నడిచింది మనం చూసాం. తర్వాత అటు ఇటు చేసి బీజేపీ వాళ్ళు ఏమైనా లాభపడ్డారంటే వాళ్ళు లాభపడలా, బ్రహ్మాండంగా వైసీపీకి లాభం చేకూర్చి పెట్టారు. ఎంత అంటే 175 స్థానాలు కానీ 151 స్థానాలు వైసీపీ గెలిస్తే, ఒక్క స్థానం జనసేన గెలిస్తే 23 స్థానాలు టీడీపీ పరిమితమైంది. మరలా అందులో 23లో మళ్ళీ 3 మరలా వైసీపీ సైడే వెళ్ళున్నారు. కాకపోతే తెలిసిందే కదా, అఫీషియల్ వాళ్ళు ప్రకటించుకోలేదు. అఫీషియల్ ప్రకటిస్తే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ వేలో వైసీపీకి సంబంధించేసి అంత క్లియర్గా దగ్గరుండి మీరు అబ్జర్వ్ చేసిన బీజేపీకి తెలిసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తాను ఎలా ఎదగాలో చూసుకుంటాడు తప్ప వేరే పార్టీ కనుక అవకాశం ఇస్తే మనకే ఇబ్బంది అని ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయి ఉన్నాడు. కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వడని చెప్పేసి బీజేపీలు ఫిక్స్ అయ్యారు. ఎందుకు ఫిక్స్ అయ్యేది అంటే, ఈ మధ్య కాలంలో మత మార్పిడులు కావచ్చు, ఓలల్లో దాడుల విషయంలో కావచ్చు, లేదు అన్నప్పుడు ఏదైనా పెట్టుబడులకు సంబంధించి వేరే దేశాల నుంచి ఎవరైనా పెట్టుబడులు పెడితే ఆ విషయంలో ఈయన తీసుకున్న స్టెప్స్ కావచ్చు, రాజ్యాంగానికి ఎదురెళ్తూ, కోర్టులకు ఎదురెళ్తూ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇటువంటి వైసీపీతో మనం గనక పెట్టుకొని ముందుకు గనక వెళ్తే బొక్కబార్లా పడతాం ఖాయం రా బాబు అని చెప్పేసి ఈ బీజేపీలో కన్క్లూజన్గా వచ్చేసింది. దానితో మరలా పాత మిత్రుడు మన టీడీపీ బెటర్లే అనుకున్నారు. టీడీపీ బెటర్ అని ఎందుకు అనుకున్నారు? వైసీపీకి సంబంధించి ఆనాడు ఎన్నో ఫేవర్ అయ్యే విధంగా చేసింది బీజేపీని. ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాంచి చివరికి ప్రత్యేక ప్యాకేజ్ అని, ఆ ప్రత్యేక ప్యాకేజ్ చట్టబద్ధ ఇవ్వకుండా టీడీపీ నానా ఇబ్బంది పెట్టింది బీజేపీ కదా. ఎప్పుడైతే టీడీపీని ఈ రకం బీజేపీ ఇబ్బందులు పెడుతుందో అప్పుడు వైసీపీ ఏమైనా జనాల్లోకి ఏమైనా వెళ్ళింది, ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి, మేము గెలిచి చూపిస్తాం, ప్రత్యేక హోదా తెచ్చి చూపిస్తా ఉన్నారు. తీరా గెలిచిన తర్వాత ఏమన్నారు, బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంది కేంద్రంలో, అలాంటప్పుడు వారికి వినమ్రంగా సార్ ప్రత్యేక హోదా సార్ అని అనటం తప్ప మనం ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసారు. ఓకే, ఆ వేళ జనానికి అర్థమైంది ఏంటి, వైసీపీ ముందు చెప్పింది ఒకటి, తర్వాత చేసింది ఒకటి. బీజేపీకి అర్థమవుతుంది ఏంటిది, ఆ రోజు టీడీపీకి అరగ నష్టం చేకూర్చి వైసీపీకి లాభం చేశాం కదా, మరి వైసీపీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే బీజేపీని చెడుగుడు ఆడుతూ ఉంది. ఏ రకంగా అంటే, టీడీపీ నుంచి కొంతమంది బీజేపీకి వచ్చారు కదా, వారిని మిడతల దండుతో పోలుస్తూ ఇష్టం వచ్చిన రీతిలో ఈ వైసీపీలు కామెంట్లు చేస్తే కక్కలేక మింగలేక ఏమనే పరిస్థితి బీజేపీ వాళ్ళు. ఎదురుదాడి చేశారనుకోండి కొంతవైడికే. ఇక టీడీపీకి సంబంధించి వైసీపీ చేసే ప్రతి పని టీడీపీకి లాభం చేకూరుస్తూ ఉంది. అటు ఇటు చేసి మరలా ఆటలో అరటిపండు బీజేపీ అవుతుంది. మన 2019 ఎన్నికల్లో జరిగింది అదే.
టీడీపీకి వైసీపీకి పోరు నడిచేది. కానీ మధ్యలో బీజేపీ ఏలు పెట్టేసి ఏం చేసింది అంటే ఏం చేయలే. 175 స్థానాల్లో ఒక్క సీటు రాల. 25 ఎంపీ స్థానాలు ఉంటే ఒక్క ఎంపీ స్థానం పొందలే. అది డిపాజిట్ కూడా వచ్చినట్లు ఎక్కడ కూడా. అంత దారుణంగా బీజేపీ ఓడిపోయింది. ఆ రోజు వాళ్ళకి అర్థమైంది, ఆంధ్రప్రదేశ్లో మనం రాణించాలంటే వైసీపీని తొక్కాల్సిందే. వైసీపీని తొక్కాలంటే ముందు టీడీపీని తొక్కాలి. టీడీపీ తొక్కని తెగ ట్రై చేశారు, వాళ్ళ వల్లగాల. వైసీపీని దొక్కుదామంటే అసలు అవకాశమే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ. తొక్కడం అట్లా ఉంచంటారు బాబు, మనల్ని దొక్కేటట్టున్నారు వాళ్ళిద్దరు కలిసేసి. తొక్కడం ఇక్కడ ఏమొద్దు, వాళ్ళతో కలిసి అడుగు వేద్దామని అనుకున్నారు. ఆ వేలో ఇక్కడ కలిసి అడుగు వేద్దాం చూస్తే టీడీపీతో ఈ మధ్యకాలంలో టీడీపీ సంచి కొంచెం లిటిల్ బిట్ సంకేతాలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు కలవటం కాదు, టీడీపీ ఎప్పటి నుంచో సానుకూల సంకేతాలు ఇస్తూ ఉంది బీజేపీ వాళ్ళకి. ఏమని? మేము గతంలో ఫైట్ చేసింది బీజేపీతో కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి తప్ప బీజేపీతో మాకే శత్రుత్వం లేదని చెప్పారు. అంటే ఇంటర్వ్యూకి హింట్ ఇచ్చేశారు. తర్వాత టీడీపీ నుంచి చాలామంది ఈ సీఎం రమేష్ కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, గరికపాటి కావచ్చు, వీళ్ళు బీజేపీలోకి వెళ్తే కలిసి పల్లెత్తి ఒక మాట అలా చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో కూడా జనాలకు అర్థమైంది, ఈయన వాంటెడ్గా బీజేపీతో కలిసి ఉండని ఈయన కోరుకుంటాడని. ఈవేళ టీడీపీ కోరుకుంటుంది, బీజేపీ కోరుకుంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన బీజేపీ సంబంధించేసి సోము వీర్రాజు ఆయనతో ఏమన్నారంటే, అయ్యా మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికయ్యారు కదా, మొన్నటి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు, ఆయన జగన్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి టీడీపీకి ఫేవర్గా మారుతున్న పక్షంలో ఆయన మార్చరని అంటూ ఉన్నారు. అంటే టీడీపీ మీద గుర్రుగా ఉన్నారా, వైసీపీ మీద గుర్రుగా ఉన్నారా, అసలు ఏంటి మ్యాటర్ అంటే, మేము ప్రజల పక్షం, ప్రజల కోసం మేము పోరాడతాం, మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదని అన్నారు. సరే అట్లయితే అవును మీరు జగన్ ఫేవర్ అని విన్నామే, నిజమే అంటే నేను జగన్కి ఫేవర్ అంటే అట్లా ఏమి ఉండదు. బీజేపీ అధికారంలోకి రావాలా, 2024లో అధికారంలో వచ్చేది బీజేపీనే అని అన్నాడు. అవునా, మరి అట్టయితే టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్తారంటే మీ ఒపీనియన్ ఏంటి అన్నారు. టీడీపీతో పొత్త అది మోదీ, అదేవిధంగా అమిత్ షా వీళ్ళు చెప్తారన్నారు. మరి పార్టీ అధ్యక్షుడు బీజేపీ సంబంధించి జాతీయ అధ్యక్షుడు జేపీని అంటున్నారు కదా, ఆయన పేరు చెప్పాడంటే చెప్పలా. ఏంటంటే అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే తేల్చుతారు అన్న వేలో సోము వీర్రాజు హింట్ ఇచ్చి వదిలేశారు. ఇంకా ఈరోజు ఏం బయటకు వస్తున్నాయి ఏంటి అంటే, బీజేపీ వారికి సైతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, 3 ఉత్తరాంధ్ర, ఓకే, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కోస్తాలో ఈ 9 జిల్లాలు, రాయలసీమకు వచ్చి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, మొత్తం 13 జిల్లాలు. 13 జిల్లాల్లో ఉన్నటువంటి బీజేపీ శ్రేణుల మీద వైసీపీ వాళ్ళ దాడులు కొన్ని చోట్ల పెరుగుతూ ఉన్నాయని, మరికొన్ని చోట్ల వారు చేసే పనులకు సంబంధించి అడ్డుపడుతూ ఉన్నారని, ఎక్కడ ఏది కూడా ఫలప్రదంగా అడుగు కూడా పడతలేదని, వైసీపీ అడుగడుగున మోకాలు అడుగుతూనే ఉందని చెప్పేసి బీజేపీలో నెత్తునరు మొత్తుకుంటా ఉన్నారు. దాంతో ఇక వైసీపీకి మనం ఏంటో చూపించాలని చెప్పేసి బీజేపీలో అంటున్నారు. ఎలా చూపిస్తారు? అధికారంలో ఉందేమన్నా బీజేపీ కాదుగా, వైసీపీ. పోనీ బీజేపీ క్యాడర్ అంత స్ట్రాంగ్గా ఉందా ఏపీలో అంటే లేదే. పోనీ నాయకులు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే కాదే. మరి ఏం చేయాలి? స్ట్రాంగ్గా పార్టీ నిర్మాణం ఉన్నటువంటి టీడీపీతో కలిసి అడుగులేస్తే, ఆల్రెడీ జనసేనతో కలిసి అడుగులు వేస్తూ ఉన్నారు కానీ సరిపోవటంలా, స్టిల్ దే నీడ్ మోర్, అది టీడీపీ కనిపిస్తూ ఉంది. ఈ వేలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే విషయంలో కావచ్చు, ప్రభుత్వం యొక్క తప్పిదలను ఎండగట్టే విషయంలో అందరూ ఒకే తాటి మీద ఉండే విషయంలో కావచ్చు, టీడీపీతో గనక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వైసీపీని నీలమట్టం చేసేయచ్చు. ఆ తర్వాత నువ్వా నేనని చెప్పేసి టీడీపీ, ఈ బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు తేల్చుకోవచ్చు అన్న వేళ ఇప్పుడు కొత్తగా ఉన్నారు. ఊరుకోండి మాస్టరు, మనం చేసిన వాళ్ళు అదేగా, టీడీపీని మట్టి గరిపించేసి ఆ తర్వాత వైసీపీని మట్టి గరిపిద్దాం అనుకున్నారు. తీరా ఏమైంది? బొక్కబోరలా పడ్డారు. వైసీపీ టీడీపీ బాగానే ఉన్నాయి, ప్రతిపక్షం అధికార పక్షంలాగా. బీజేపీ ఆటలు అరటిపోండి అయిపోయింది. మరలా అదే జరిగింది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎదగలేదండి అని మీరు ఎవరైనా అన్నట్టయితే ఇప్పటివరకైతే అలాగే ఉంది పరిస్థితి. కానీ ఇక ముందు అంటే ఒక స్టాండ్ తీసుకోవాలి. ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్కి తగ్గట్టు కనుక వెళ్ళినట్టయితే ఇబ్బంది అనేది ఉండదు. కానీ వాళ్ళు ఒకసారి ఒక పార్టీతో, ఇంకోసారి ఇంకొక పార్టీతో, ఒకసారి ఒక స్టాండ్, ఇంకోసారి ఇంకో స్టాండ్, ఇలా ఎన్నిసార్లు? ఇక నుంచి అయినా సరే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలంటే కొన్ని అంశాలండి. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి ఏవైతే నిధులు బ్యాలెన్స్ని నిధులు ఇవ్వాలా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విషయంలో వేరే ఎవరైనా ముందుకు వస్తే వెల్కమ్ చెప్పాలా, తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఏమైతే ఫుల్ఫిల్ చేయాలా, తర్వాత ప్రత్యేక హోదాని ఇంపాసిబుల్ అని చెప్తున్నారు కాబట్టి కనీసం ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే రకం ఫండ్స్ అని ఇవ్వాలా, తర్వాత తెలంగాణకి, ఆంధ్రాకి డిస్ట్రిబ్యూషన్ అవ్వాల్సిన ఆస్తులు ఇంకా ఎన్నో పెండింగ్లోని ఆస్తుల యోజన ప్రాపర్ వేలా జరగాల, తర్వాత
వైసీపీ వాళ్ళు చేస్తున్న మత మార్పిడుల విషయంలో కావచ్చు, వాళ్ళు చేస్తున్న అరాచకాల విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలా. అన్నింటికి మించి 69కి పైగా కోర్టు తీర్పులు ఈయనకి వ్యతిరేకంగా వస్తే ఇప్పటికీ రాష్ట్రం అసలు రాజ్యాంగబద్ధమైన పాలన ఉందా లేదన్న వేళ వీళ్ళు చూడాలా. ఈ వేళ ఇవన్నీ కనుక చూసి ఆ వేళ చర్యలను తీసుకుంటే కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న వేలో బీజేపీ కేంద్రం నుండి వాళ్ళు అడుగులు ముందుకేస్తే చాలు, వైసీపీ ఇక్కడ ఢమాలాంటిది. అండ్ టీడీపీ అదేవిధంగా బీజేపీ వాళ్ళు నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోవచ్చు, జనసేన కూడా హ్యాపీగా ఆవేలని వెళ్ళచ్చు. సో కన్క్లూజన్ ఒకే ఒకటండి. ఈరోజు అప్డేట్స్ ప్రకారం మొత్తం చూసుకుంటూ ఉంటే సోము వీర్రాజు టీడీపీ అంటే ఎగిరెగిరి పడే వ్యక్తి కూడా టీడీపీతో పొత్తు అనగానే అది మోదీ అండ్ అమిత్ షా చూసుకుంటారు, మేమేం కామెంట్ చేయం, మేము ఇందులో జోక్యం చేసుకొని అన్నారు. అంటే త్వరలో ఆ రకంగా అడుగు ముందుకు వేయబోతున్నారు అని. అన్నింటికి మించి వైసీపీ ఎప్పటికైనా సరే మనకు దూరంగా ఉండే తప్ప మనతో కలిసేది కాదనే విషయం వీళ్ళకి అర్థమైంది, ముఖ్యంగా రాష్ట్రంలో. సో ఇక టీడీపీతో కలిసి ముందుకు వెళ్ళబోతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. అంటే టీడీపీతో ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్లో బీజేపీ భవిష్యత్తు లేదని వాళ్ళు క్లియర్గా తెలుసుకున్నట్టుగా మరొక మారు తేటతెల్లమైంది కొత్త అధ్యక్షుడి మాటల్లో, అదేవిధంగా ఆయన చుట్టూతో ఉన్నటువంటి శ్రేణుల మాటల్లో కూడా.